హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్ మనకి చాలా రోజుల తర్వాత మనకి ఆర్&డి డిపార్ట్మెంట్ నుంచి పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయని నోటిఫికేషన్ అయితే వెళ్ళింది. అయితే ఇక్కడ నోటిఫికేషన్‌లో భారీ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మల్టిపుల్ పోస్టులు ఉన్నాయి. మల్టిపుల్ క్వాలిఫికేషన్‌లు అయితే ఉన్నాయి. బేసిక్‌గా వీళ్ళేంటంటే మనకి కేవలం 10థ్ అనేది పాస్ అయితే సరిపోతుందని చెప్తున్నారు. దీంట్లో మల్టిపుల్ పోస్టులు అయితే ఉన్నాయి. మల్టిపుల్ పోస్ట్‌లకి మనకి 10థ్ అనేది సరిపోతుంది. కాకపోతే దానికి ఆ యొక్క పోస్ట్‌కి సంబంధించిన చిన్న చిన్న క్వాలిఫికేషన్, అదర్ క్వాలిఫికేషన్స్ అయితే అడిగారనమాట. అయితే దీనికి సాలరీస్ గాని చూసుకుంటే నియర్లీ మీకు పర్ మంత్ అనేది 40,000 ప్లస్ అనేది బేసిక్‌గా రావడం అయితే జరుగుతుంది. అయితే ఇక వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి? నోటిఫికేషన్ ఏంటి? ఏమేమి ఉన్నాయి? ఇలా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో తక్షణ స్కిప్ చేయకండి. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. అండ్ ఆల్సో మన యొక్క రిమైనింగ్ ఛానెల్స్ కూడా ఫాలో అవుతూనే మనమైతే డెడికేటెడ్ మనం ప్రైవేట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానల్, గవర్నమెంట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానల్, లైక్ కెరీర్ గైడ్ కోసం సెపరేట్ ఛానల్స్ ఇలాంటివన్నీ మనం కండక్ట్ చేస్తూ ఉంటున్నామనమాట. బేసిక్‌గా మీకేంటంటే మీకు ఏ కేటగిరీ కావాలో అది చూస్ చేసుకొని మీరేంటంటే ప్రతిదాన్ని ఫాలో అవుతుండండి. అలాగే మనకి కిందన డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఆ ఛానల్స్‌లకి లింక్స్. అలాగే డిస్క్రిప్షన్‌లోనే మీకు వాట్సాప్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాం. మీకు ఇన్‌కేస్ ఏవైనా డౌట్స్ ఉంటే గనక ఆ వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. మేము రెస్పాండ్ అయ్యి డౌట్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అండ్ ఇంకోటి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్, అలాగే వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. అక్కడ మీకు డైలీ ఇన్‌స్టంట్ అలర్ట్స్ అనేవి వస్తుంటాయి. సో, మీరేంటంటే వెంటనే మీరు చెక్ చేసుకోవడానికి యూజ్‌ఫుల్ అయితే ఉంటుందన్నమాట. ఇంక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. సో, ఫ్రెండ్స్ మన నోటిఫికేషన్ డీటెయిల్‌కెళ్ళిపోతే ఇక్కడ క్లియర్‌గా చూడండి మనకేంటంటే, మీకు ఇక్కడ ఫస్ట్ టోటల్‌గా మనకి టెక్నికల్ పోస్టులయితే ఉన్నాయి. అలాగే గ్రూప్ 2 పోస్టులయితే ఉన్నాయన్నమాట. టోటల్‌గా మనకి 43 వేకెన్సీ అయితే భర్తీ అని చేస్తున్నారు. ఇక్కడ సాలరీస్ గాని చూసుకుంటే 19,000 అదేంటి మీరు 40,000 అన్నారు కదా! ఇక్కడ 19,000 అయితే ఉన్నదంటే దీనికి అలవెన్స్ అనేది చాలా ఎక్కువైతే ఉంటుంది. ఎందుకంటే మనకి ఆర్&డి డిపార్ట్మెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి, అయితే మనకి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ అయితే ఇచ్చారు. కాకపోతే వితౌట్ ఏజ్ రిలాక్సేషన్ 28 ఇయర్స్ అనమాట. విత్ ఏజ్ రిలాక్సేషన్స్‌తో కలుపుకొని మీకేంటంటే హెవీగా అయితే ఉన్నది. నియర్లీ మనకి 35-40 ఆ రేంజ్‌లోనైతే ఉన్నది. సో, అది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే మనకి పోస్ట్ డీటెయిల్స్ గాని చూసుకుంటే టోటల్‌గా మనకి ఫస్ట్ వచ్చేసి మనకి టోటల్‌గా మనకి ఇక్కడికొచ్చేసి అసిస్టెంట్ సీఓపీ ఇక్కడ చూసుకుంటే మనకి 10థ్ అనేది పాస్ అయితే సరిపోతుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో మనకి కోడ్స్ అయితే ఉన్నాయి కదా! సీఓపీఏ ఇదొక పోస్ట్ అనమాట. ఇదొక పోస్ట్ కోడ్. ఇక్కడ నంబర్ అయితే ఉన్నదో అదొక పోస్ట్ కోడ్ అనమాట. సో, ఇక్కడ చూడండి మనకి సీఓపీ అంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కింద అయితే ఉంటుంది. సో, దీంట్లో బేసిక్ ఏంటంటే మీకు 10థ్ అనేది పాస్ అవ్వాలి. అలాగే మీకు ఐటీఐలోని గానీ లేదంటే మీకు కంప్యూటర్ తాలూకా సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్తున్నారు. డిటిపిఓ అంటే మనకి డెస్క్‌టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ అనమాట. దీనికి వచ్చేసి మనకి 7 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీంట్లో మనకేంటంటే మనకి ఇన్‌స్టిట్యూట్‌లో మీకేంటంటే అప్రెంటిస్ గాని లేదంటే దానికి క్వాలిఫికేషన్ అయితే ఉండాలని చెప్తున్నారు. సీహెచ్ అలాగే ఎన్ఎం ఇదొచ్చి మనకి కంప్యూటర్ హార్డ్‌వేర్ అలాగే నెట్వర్క్ మెయింటెనెన్స్ కింద అయితే తీసుకుంటున్నారు. దీనికి కూడా మనకేంటంటే ఆ యొక్క సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే బేసిక్‌గా ఉండాలని చెప్తున్నారు. ఎంఎల్‌టి మెడికల్ ల్యాబ్ టెక్నికల్ దీంట్లో కూడా మనకేంటంటే దానికి క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. మీకు 10థ్ అనేది ఉండాలి. బేసిక్‌గా ప్రతిదానికి 10థ్ అయితే అడుగుతున్నారు. కాకపోతే ఆ యొక్క పోస్ట్ ఏదైతే ఉన్నదో దానికి మీకు ఏదైనా అదర్ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా కావాలని చెప్తున్నారు. డ్రాఫ్ట్ మ్యాన్ అనమాట. డ్రాఫ్ట్ మ్యాన్ కూడా మనకేంటంటే ఐటీఐలోనే లేదంటే దానికి సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ దీనికి కూడా మనకేంటంటే దానికి సర్టిఫికేట్ అయితే ఉండాలి. అన్నీ మనకి 10థ్‌తోనే అడుగుతున్నారు. ఇంకా అదర్ క్వాలిఫికేషన్ అయితే ఏమీ లేదు. 10థ్ దాంతో పాటు ఆ యొక్క పోస్ట్ సంబంధించింది అయితే అడుగుతున్నారు. డ్రాఫ్ట్ మ్యాన్‌లో మనకేంటంటే మెకానికల్ ఉన్నది. అలా మనకి మెకానిక్ ఉన్న ఓకేనా. ఈ 2 సెపరేట్ అనమాట. డ్రాఫ్ట్ మ్యాన్‌లోని సివిల్ కూడా అయితే ఉన్నది. సివిల్ కూడా కావాలి. అలా మనకి ఎల్ఏసిపి ఇది మనకి ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఇన్ కెమికల్ ప్లాంట్. దీనికి కూడా మనకేంటంటే దానికి క్వాలిఫికేషన్ కావాలంటున్నారు. ఇంటీరియర్ డిజైనర్ దానికి కూడా మనకి అదర్ క్వాలిఫికేషన్ అయితే కావాలి. సో, ఓవరాల్‌గా మనకి పోస్ట్ తాలూకు డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. అయితే దీనికి మనకి ఏజ్ లిమిట్ అలా మనకి ఏజ్ రిలాక్సేషన్ సో, ఇవన్నీ మనం చూసుకునే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనకి ఫీ గాని చూసుకుంటే ఎక్సెప్ట్ వుమెన్ గాని ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి వాళ్ళకైతే ఎటువంటి ఎగ్జామ్ ఫీ అయితే లేదు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళైతే ₹500 అనేది పే చేయాలనేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ గాని చూసుకుంటే 28 ఇయర్స్ అండి మనకి హైయర్ ఏజ్ లిమిట్ కదా! అలా మనకి ఎస్సీ, ఎస్టీ వచ్చేసి మనకి 5 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఓబీసీకి వచ్చేసి 3 ఇయర్స్ ఇచ్చారు. పీడబ్ల్యూకి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి 3 ఇయర్స్. అలాగే బేస్డ్ ఆన్ మీకు ఏ కేటగిరీ ఉన్నదో సో, దాన్ని బట్టి మనకి ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అదే దీనికి మనకి సెలక్షన్ ప్రాసెస్ గాని చూసుకుంటే ఇది వచ్చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ టోటల్‌గా మనకి 3 వేస్‌లోనైతే అవుతుందని చెప్తున్నారు. ఫస్ట్ వచ్చేసి మీరు అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత మీరేంటంటే షార్ట్ లిస్ట్ అయితే చేస్తాము. దాని తర్వాత మీకు ఆ ఎగ్జామ్ ట్రేడ్ టెస్ట్‌గా సారీ
దాని తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేస్తామనేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకి ట్రేడ్ టెస్ట్ టోటల్‌గా మనకి టెక్నికల్‌గా వచ్చేసి మనకేంటంటే 1 అవర్ అయితే ఇది ఉంటుందని చెప్తున్నారు. 150 మార్క్స్ అయితే ఉంటుంది. 2 అవర్స్ 30 మినిట్స్ అయితే ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి మీకేంటంటే మెంటల్ ఎబిలిటీ. దీంట్లో మనకి నెగెటివ్ మార్క్స్ అయితే ఉండదు. పేపర్ 2 వచ్చేసి మీకు ఆ యొక్క సబ్జెక్ట్ రిజిస్టర్ అయితే ఉంటుంది. పేపర్ 3 వచ్చేసి మీకేంటంటే దీనికొచ్చేసి మనకి సబ్జెక్ట్ రిజిస్టర్ అయితే ఉంటుందనేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. మనకి కొన్ని ఆటిలకి మనకేంటంటే నెగెటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. కొన్ని ఆటిలకి మనకి నెగెటివ్ మార్క్స్ అయితే లేదు. బేసిక్‌గా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది పాస్ అయితే మీకు సెలక్షన్ అనేది అవుతుందన్నమాట ఓకేనా. సో, దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటి అని చూసుకుంటే దీనికొచ్చేసి మనకి ఆన్‌లైన్‌లో అప్లై చేయాలన్నమాట. మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీకు పీడీఎఫ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన మీకేంటంటే ఇక్కడ చూసినా మనకి ఇక్కడ అప్లై లింక్ అయితే ఉంది కదా! సింపుల్‌గా ఈ అప్లై లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకేంటంటే రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అనేవి అటాచ్ చేసుకొని అప్లికేషన్ అనేది మీరు అప్లై చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్‌ని స్కాన్ చేసుకొని అవన్నీ అప్లోడ్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట ఓకేనా. సో, ఇది ఫ్రెండ్స్ ఇక నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అనమాట. అండ్ ఇంకోటి దీనికి మనకి ఇనిషియల్‌గా మనకేంటంటే 3 ప్లేసెస్‌లో పోస్టింగ్ అయితే ఉంటదని చెప్తాను. ఢిల్లీ